తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్. అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా ఈ నెల 21న చెలో పంచదారకు పిలుపునిచ్చామన్నారు వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి సర్కారులో విశాఖ జిల్లాలో ప్రతి కొండను గుండు చేస్తున్నారని మండిపడ్డారు అమర్నాథ్. అందరం కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకొని రేపు 21వ తారీఖున మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చలో పంచదారుల కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీ ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ ఏదో వీళ్ళకి హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్నట్టు ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం వారు చేయడం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూసాం. ఈరోజు ఒక పక్క సింహాచలం కొండను తవ్వేస్తా ఉన్నారు, ఈరోజు పంచదారుల కొండను తవ్వేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో కనిపించేటువంటి ప్రతి కొండని గుండు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. అందరం కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకొని సీఎం రమేష్ పై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. అనకాపల్లిలో ఉన్న వనరులను దోచుకోవడానికి అధికారం ఇచ్చినట్లుగా సీఎం రమేష్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇందులో స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు వారి బినామీలు, వారి మనుషులు, వారి పిఏ పేరిటేమో వారి లీజ్ తీసుకుంటారు. ఆ పిఏ గారేమో ఓనర్ గారి కంపెనీకేమో మట్టి తోలుతూ ఉంటారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంటే అడ్డగోలుగా మీకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు ఓట్లేసినందుకు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకునేటువంటి దానికి మీకు ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అవన్నీ ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి సంపాదించారు కాబట్టే ఈరోజు స్పెషల్ ఫ్లైట్లు మీరు తిరుగుతూ ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్లో మీ స్నేహితుల్ని, మీకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని తిప్పుతా ఉన్నారు. మీకు కావాల్సినటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇస్తా ఉన్నాడు. మీరు మీ అక్రమ సంపాదనతో మీరు పార్లమెంట్ సభ్యులు అవుతారు. 5 సంవత్సరాలు